రైతు సోదర సోదరీమణులందరికీ నమస్కారం అండి. ఇప్పుడు మనం చూస్తున్నాము మెలీనా సీడ్స్ వారి జమునా 116 అనే 100 గ్రాముల బాక్స్ని అన్బాక్సింగ్ చేస్తున్నాం. అంటే అది ఓపెన్ చేస్తున్నాము. అది ఓపెన్ చేస్తే కనుక అందులో ఏమేమి ఉన్నాయి అనేది మనం క్లియర్గా చూద్దాము. సో ఇప్పుడు మీరు చూస్తున్నది 2 కేజీల బాక్స్ అండి. ఈ 2 కేజీల బాక్స్ లో మనకి 20 చిన్న బాక్సులు ఉంటాయి. దీన్ని ఎక్స్టర్నల్ బాక్స్ అంటాం, పెద్ద బాక్స్ అంటాం. ఇందులో మీరు చూస్తే కనుక 20 చిన్న బాక్సులు ఉంటాయి, చూడొచ్చు. ఇందులో కనుక మనం ఏదో ఒకటి తీద్దాము, ఏదో ఒక బాక్స్ అని తీసి మనం దీన్ని ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది మనకి చూడండి 6వ బాక్స్. 1 2 3 4 5 6వ బాక్స్ చూడండి. ఇక్కడ ఈ పెద్ద బాక్స్ లో ఈ పెద్ద బాక్స్ నెంబరు, ఇది 6వ చిన్న బాక్స్ అనేది ఉంటుంది. బాక్స్ చూస్తే కనుక ఇక్కడ మీరు చూడొచ్చు మెలీనా సీడ్స్ వారి జమునా 116 అనే దానికి మనకి R&D లోగో ఒకటి ఉంటుంది. ఆ తర్వాత హాలోగ్రామ్ ఉంటుంది. ఆ తర్వాత మనకి QC ఓకే అనే ఒక స్టిక్కర్ ఉంటుంది. అంటే ఇది ప్రాపర్ గా QC చేసి ప్యాకింగ్ లో కూడా అంతా పర్ఫెక్ట్ గా జరిగిందా లేదా అనే చూసుకొని QC ఓకే అనే స్టిక్కర్ వేస్తారు. ఇప్పుడు మనం ఓపెన్ చేద్దాం. ఫ్రంట్ సైడ్ ఇలా ఉంటుంది. ఆ తర్వాత బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి ట్రూత్ఫుల్ లేబుల్లో దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా ప్రింట్ అయి ఉంటుంది. MRP అనేది ఇక్కడ ప్రింట్ అయి ఉంటుంది. ఆ తర్వాత మనకి QR కోడ్ అనేది ఆన్లైన్ GOT అనేది మనం చూసుకునే దానికి అవకాశం ఉంటుంది. QR కోడ్ ఎలా చూడాలి, ఆ తర్వాత బార్ కోడ్ అనేది ఒకటి ఉంటుంది. బార్ కోడ్ సిస్టమ్, QR కోడ్ సిస్టమ్ అనేది మనం ఇండియాలోనే మొట్టమొదటిగా మనం ప్రవేశపెట్టామని తెలియజేయడానికి మనం చాలా సంతోషపడుతున్నాము. ఈ సర్వీస్ ని రైతులందరికీ కూడా ఎవరు కూడా చూసుకునే దానికి అనుకూలంగా ఉంటుంది. మనం ఇది ఓపెన్ చేసి అది ఏమేమి ఉంటుంది, ఎలా ఉంటుంది అనేది చూద్దాము. ఆ తర్వాత QR కోడ్, బార్ కోడ్ ను కూడా ఎలా ఓపెన్ చేయాలి, ఎలా చూడాలనేది మనం చూద్దాం. ఇక్కడ కనుక చూసుకుంటే కనుక మనకి ఈ బాక్స్ లో లాట్ నెంబర్ అనేది చాలా ముఖ్యము. ఆ లాట్ నెంబర్ లో చూస్తే కనుక 25116032 అనే ఒక లాట్ నెంబర్ ఉంది. అది మనకి ఇక్కడ టెస్టింగ్ డేట్ వచ్చేసరికి 15 మార్చి 25వ తేదీ అనేది టెస్టింగ్ డేట్. ఈ లాట్ ని టెస్ట్ చేసిన డేటు. తర్వాత 25/3/25 అనేది ప్యాక్ చేసిన తేదీ. ఆ తర్వాత 15/12/2025 అనేది ఎక్స్పైరీ డేట్. డిసెంబర్ 25 అనేది ఎక్స్పైరీ డేటు. ప్రతి బాక్స్ కి ఇక్కడ ఒక బాక్స్ నెంబర్ ఉంటుంది. ఇంటర్నల్ బాక్స్ నెంబర్ అనేది ఇక్కడ ఒకటి ఉంటుంది. తర్వాత మనకి కింద కూడా ఒక బాక్స్ నెంబర్ ఉంటుంది. ఆ బాక్స్ నెంబర్ కి ఈ బాక్స్ నెంబర్ లింక్ అయి ఉంటుంది. సో మనకి ట్రాకింగ్ కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. ఈ నెంబర్స్ ఏవి మనకి వస్తాయి అనేది కంపెనీకి కూడా తెలియదు. అందువల్ల మనకి ట్రాకింగ్ అనేది ఏ కంపెనీలో కూడా లేదు. మనం పర్ఫెక్ట్ గా ట్రాకింగ్ చేయగలుగుతాము. ఇక్కడ చూడండి 100 గ్రాముల బాక్స్ ఇది. ఒకసారి ఓపెన్ చేద్దాం దీన్ని. దీనికి 2 వైపులు లాక్ చేసి ఉంటుంది. ఇక్కడ కూడా 2 వైపు కూడా స్టిక్కర్ వేస్తున్నారు. దాన్ని కూడా ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసిన తర్వాత మనకి ఈ 100 గ్రాముల ప్యాకెట్ లో కనుక మనం ఓపెన్ చేస్తే ఇందులో 10 పౌచ్లు ఉంటాయి. ఈ 10 పౌచ్ల్లో కూడా మనకి అన్ని ప్రింటెడ్ ఉంటుంది. స్టిక్కర్ ఎక్కడ మనకి లేదు. ఇక్కడ R&D లోగో ఉంటుంది. తర్వాత హాలోగ్రామ్ అనేది ఇక్కడ ఉంటుంది. దీని మీద కూడా పౌచ్ మీద మనకి లాట్ నెంబరు, టెస్ట్ చేసిన తేదీ, ప్యాకింగ్ తేదీ, ఎక్స్పైరీ డేట్ అనేది ఉంటుంది. ఇక్కడ కూడా మనకి ప్రతి పౌచ్ కి, ప్రతి బాక్స్ కూడా బార్ కోడ్ అనేది, QR కోడ్ అనేది కూడా ఉంటుంది. సో ఇక్కడ మనకి ముఖ్యమైనది ఏంటంటే కూడా ఏ బాక్స్ లో మనం చూసుకున్నప్పటికీ కూడా ఈ లేబుల్ నెంబర్ అనేది ఏదైతే ఉందో ఆ లేబుల్ నెంబర్ అనేది కంటిన్యూస్ గా ఉంటుంది. అంటే ఇక్కడ 51 ఉంది, 52, 53, 54, 55 అలా మొత్తము మనకి 60 దాకా ఉంటుంది. ఇక్కడ చూడండి లాస్ట్ది 60 దాకా ఉంటుంది. అంటే ఈ బాక్స్ లో ఉండే పౌచ్లు అన్ని కూడా మనకి సీరియల్ గా ఉంటాయి. అది ఒకటి గమనించాలని కోరుతున్నాం. ఆ తర్వాత కనుక మనకి చూస్తే బాక్స్ లో ఒక కీ చైన్ అనేది ఉంటుంది. చూడండి కీ చైన్. ఆ కీ చైన్ లో మనకి వెరైటీలు, ఆ తర్వాత కంపెనీ లోగో అది ఉంటుంది. నెక్స్ట్ మనకి పాంప్లెట్ అనేది ఉంటుంది. పాంప్లెట్ అనేది A5 సైజు ఉండే ఈ పాంప్లెట్లు 4 పేజీలుగా ఇచ్చాము. 1, 2, 3, 4 పేజీలు. మొదటి పేజీలో మనకు R&D సర్టిఫికేట్ ఇచ్చాము. ఎందుకంటే ఇది చాలా ముఖ్యమైనది. R&D కంపెనీలు
కొన్ని R&D లేకపోయినా R&D అని చెప్పుకుంటున్నాయి. చెప్పుకోవటం కాదు, మనం సర్టిఫికేట్ కూడా చూపిస్తున్నామని మీకు తెలియజేస్తున్నాము. ఆ తర్వాత 2వ పేజీలో మనం సాగు విధానం ఇచ్చాము, ఎలా సాగు చేయాలనేది డీటెయిల్డ్ గా తెలుగులో ఇచ్చాము. కాబట్టి మీరు ఖచ్చితంగా ఈ సాగు విధానాన్ని చదివి తెలుసుకోవాలని కోరుకుంటున్నాము. ఆ తర్వాత మనకి ఆన్లైన్ GOT ఎలా చెక్ చేయాలనేది ఇది చాలా సింపుల్, మీకు ఇప్పుడు చూపిస్తాము. ఆ తర్వాత మనకి బార్ కోడ్ అనేది ఏంటి, బార్ కోడ్ ఎందుకు ఇచ్చాము అనేది కూడా మనకి డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. QR కోడ్ స్కానింగ్ ఎలా చేయాలని చూస్తున్నాము. మన బాక్స్ లో అయినా QR కోడ్ స్కాన్ చేయొచ్చు, లేదంటే పౌచ్ లో అయినా చేయొచ్చు. మీరు ఎందులో అయినా QR కోడ్ స్కాన్ అనేది స్కానింగ్ చేసి ఆ లాట్ నెంబరు మనం ఇవ్వాలి. అది ఎలా అంటే, మనం మొదటిగా ఇక్కడ చూస్తే కనుక గూగుల్ లెన్స్ అనేది ఉంటుంది. ఈ గూగుల్ లెన్స్ ని ఓపెన్ చేస్తాము. ఓపెన్ చేసిన తర్వాత మన QR కోడ్ ని స్కాన్ చేస్తాం. QR కోడ్ స్కాన్ చేసి ఆ లింక్ వస్తుంది. ఆ లింక్ ని మనం ఓపెన్ చేసుకుంటాం. ఓపెన్ చేసుకున్న తర్వాత అలౌ టు యూజ్ దిస్ వెబ్సైట్ అంటుంది, దాన్ని అలౌ చేయాలి. అలౌ అనే దాని మీద క్లిక్ చేయాలి. ఆ తర్వాత లాట్ నెంబరు, మనకు పౌచ్ లో ఉన్న లాట్ నెంబర్ కానీ బాక్స్ మీద ఉన్న లాట్ నెంబర్ కానీ ఎంటర్ చేస్తాం. అదేంటంటే 25116032 చేసి ఆ తర్వాత మనకి ఫార్మర్ నెంబర్, ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ నెంబర్ ని ఎంటర్ చేస్తాం. చూసే వాళ్ళ ఫార్మర్ నెంబర్ ఎంటర్ చేస్తాము. ఎంటర్ చేసిన తర్వాత సెర్చ్ అని ఇస్తే అప్పుడు మనకి GOT రిపోర్ట్ అనేది వస్తుంది. ఇందులో మనం ఈ GOT రిపోర్ట్ లో మనకి లాట్ నెంబర్ వస్తుంది. ఇది ఏ క్రాప్ నేము, F1 హైబ్రిడ్ చిల్లీ. తర్వాత ఈ వెరైటీ వచ్చేసి మెలీనా జమునా 116 కాబట్టి జమునా 116 అని వచ్చింది. జెనెటిక్ ప్యూరిటీ 100% ఉంది. ఆ తర్వాత జెర్మినేషన్ అనేది 95% ఉంది. ఈ 10 గ్రామ్ పౌచ్ లో మనకి 1920 సీడ్ ఉంది. 1920 సీడ్ కౌంట్ అనేది ఉంది. సో ఇంత ఇన్ఫర్మేషన్ అనేది మనకి ఎవరు ఏ కంపెనీ కూడా ఇంత ఇన్ఫర్మేషన్ ఇప్పటి వరకు ఇవ్వలేదు. మనమే ముందుగా ఇస్తున్నాం అనేది మళ్ళీ ఇంకొకసారి తెలియజేస్తున్నాము. చాలా సంతోషపడుతున్నాము. రైతులందరూ కూడా ఈ ఫెసిలిటీని యూజ్ చేసుకొని వాళ్ళు చూసుకొని GOT రిపోర్ట్ని చూసుకొని కొనుక్కోవాలని మనం చేస్తున్నాం. ఆ తర్వాత మనకి బార్ కోడ్ అనేది ఉంటుంది. బార్ కోడ్ అనేది 100 గ్రాముల బాక్స్ కి ఒక సెపరేట్ బార్ కోడ్ ఉంటుంది. ఆ బార్ కోడ్ మనం చూస్తే కనుక ఆ బార్ కోడ్ కి నెంబర్ ఉంటుంది. ఆ తర్వాత మనకి పౌచ్ లో కూడా బార్ కోడ్ ఉంటుంది. ఆ బార్ కోడ్ కి ఒక నెంబర్ అనేది ఉంటుంది. ఈ బార్ కోడ్ ఏంటి అనేది కనుక చూస్తే మనకి ప్రపంచంలో అక్రాస్ ద వరల్డ్, ఇండియాలోనే కాదు అక్రాస్ ద వరల్డ్ ఈ ప్యాకెట్ కి ఒక ఐడెంటిఫికేషన్ అనేది దొరుకుతుంది. ఎలా అయితే మనకి ప్రతి ఒక్కరికి ఒక ఆధార్ నెంబర్ ఉంటుందో, సోషల్ సెక్యూరిటీ నెంబర్ ఉంటుందో, అలాగే ఒక ప్యాకెట్ కి, ఒక బాక్స్ కి, ఒక పౌచ్ కి ఇది ఉన్నప్పుడు దానికి ఒక ఐడెంటిటీ అనేది దొరుకుతుంది. అందువల్ల ఈ కంపెనీ కూడా ఒక మంచి పాలసీస్ తీసుకొచ్చే కంపెనీ. తర్వాత ఆన్లైన్ బిల్లింగ్ చేసుకోవచ్చు, కంప్యూటర్ బిల్లింగ్ చేసుకోవడానికి కూడా మనకి అనుకూలంగా ఉంటుంది. కాబట్టి ఇది ఉంటే చిన్న కంపెనీలు ఇలాంటివన్నీ చేయలేవు. కాబట్టి మంచి కంపెనీలు, పెద్ద కంపెనీలు, R&D బేస్డ్ కంపెనీలే ఇలాంటివి చేయగలుగుతాయని గమనించుకోగలరు. దీనివల్ల మనకి ఇప్పుడు ఎలా ఏంటి అంటే, ఇందులో మనకి ప్యాకెట్, MRP, ఇందులో కూడా బార్ కోడ్ లో కూడా మనం స్కాన్ చేసి చూస్తే అన్ని డీటెయిల్స్ మనకి ఇందులో కనిపిస్తాయి. ఇన్ కేస్ మనకి ఫోన్ లో కనుక అప్లికేషన్ లేకపోతే స్మార్ట్ కన్స్యూమర్ యాప్ అనే అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకొని చూడగలరు. మనకి ఇక్కడ ఇందులో కూడా చూస్తే కనుక ఇక్కడ రాసి ఉంది క్లియర్ గా, స్కాన్ విత్ ద స్మార్ట్ కన్స్యూమర్ యాప్ అనేది బాక్స్ మీద కానీ పౌచ్ మీద కూడా రాసి ఉంది. అందువల్ల మీరు ప్లే స్టోర్కి వెళ్ళి స్మార్ట్ కన్స్యూమర్ యాప్ అనేది ఇన్స్టాల్ చేసుకోవాలి. స్మార్ట్ కన్స్యూమర్ ఇది ఒకసారి ఇన్స్టాల్ చేసుకుంటే సరిపోతుంది. ఒకవేళ మీకు లేకపోతే ఇన్స్టాల్ అవుతుంది. ఇక్కడ ఆల్రెడీ ఇన్స్టాల్ చేస్తున్నారు, అప్డేట్ అడుగుతుంది కాబట్టి అప్డేట్ చేస్తాం. ఇన్స్టాల్ చేసినా అప్డేట్ చేసినా చాలా ఫాస్ట్ గానే అయిపోతుంది. ఇది ఓపెన్ చేస్తాము. ఇది ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇట్లా స్కిప్ అనేది వస్తుంది. జస్ట్ స్కిప్ అని కొట్టేసేయండి. స్కిప్ చేసిన తర్వాత స్కానర్ అనేది వస్తుంది. స్కానర్ ఓపెన్ చేయండి. స్కానర్ ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇక్కడ స్కానింగ్, ఫోటో స్కానింగ్ యాప్ వస్తుంది. దీని మీద క్లిక్ చేసి ఈ బార్ కోడ్ ని స్కాన్ చేస్తే కనుక మనకి ఇక్కడ ఇన్ఫర్మేషన్ వస్తుంది. 10 గ్రామ్స్ ప్యాకింగ్ అనేసి, ఇక్కడ MRP ఎంత, పాన్ ఇండియా అది అన్ని కూడా డీటెయిల్స్ వస్తుంది. ఎక్కడ అడ్రస్, ఈమెయిల్ అన్ని కూడా కస్టమర్ కేర్ ఇన్ఫర్మేషన్, అన్ని ఇన్ఫర్మేషన్ వస్తుంది. మనకి ఇక్కడ చూడండి, ఈ నెంబర్ ఏదైతే ఉందో ప్రోడక్ట్ ఇన్ఫర్మేషన్ చూస్తే కనుక మనకి GTIN నెంబర్ అనేది ఉంటుంది. ఒకవేళ మీకు స్కానర్ తో కనుక రాకపోతే ఈ నెంబర్ ఎంటర్ చేసిన ఇక్కడ ఒక నెంబర్ ఉంటుంది, 89061820
0350 అనే ఒక నెంబర్ ని ఎంటర్ చేసినా వస్తుంది. సో బాక్స్ కు ఒక నెంబర్ ఉంటుంది, బార్ కోడ్, తర్వాత పౌచ్ కు ఒక నెంబర్ ఉంటుంది. ఇక్కడ కూడా వేరే ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇక్కడ చూస్తే కనుక మనకి 100 గ్రామ్స్ బాక్స్ వచ్చేసి మనకి 8750 ఎంఆర్పి ఉంది. పౌచ్ ని కూడా స్కాన్ చేసి చూద్దాము. ఇక్కడ పౌచ్ స్కాన్ చేసినప్పుడు మనకి 10 గ్రామ్స్ అనేది వచ్చింది. ఇక్కడ ఇందాక 100 గ్రామ్స్ వచ్చింది, ఇక్కడ 10 గ్రామ్స్ వచ్చింది. ఎంఆర్పి వచ్చేసి 875 పాన్ ఇండియా ఉంది. ఇక్కడ అడ్రస్లు, ఈమెయిల్స్, కస్టమర్ కేర్ ఇన్ఫర్మేషన్, ప్రోడక్ట్ ఇన్ఫర్మేషన్ అన్ని కూడా మనం చూడొచ్చు. ఇవన్నీ కూడా వెరిఫై చేసుకొని జెన్యూన్ ప్రోడక్టా కాదా అని చూసుకొని చేయాల్సిందిగా మనం చేసుకుంటున్నాము. ఎందుకంటే మెలీనా సీడ్స్ లో డూప్లికేట్ చేయటం అనేది అది చాలా కష్టమైన పని. థ్యాంక్ యూ వెరీ మచ్.